జాయిన్ చేసుకున్నారు. అట్లాగే ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు కాంగ్రెస్ పార్టీకి, అది అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అందరినీ చేర్చుకుంటున్నారు. కానీ వారు ఏం మాట్లాడారు, ఇవాళ ఎందుకు చేర్చుకుంటున్నారనే ప్రశ్న ఒకటి లేవనెత్తుతున్నారు. ఏం చెప్తారు? నమస్తే అండి. ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు దూదిమెట్ల బాలరాజ్ అన్న మాట్లాడుతున్నాడు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పంచన్యాయలో పెట్టుకున్నది, వాళ్ళు బాండ్ పేపర్ రాసుకున్నారు, రాజీనామా చేసి వెళ్ళాలి అనేది అది మా వ్యక్తిగతం. గతంలో 2 సార్లు 2014లో కానీ 2018లో కానీ గెలిచిన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏ రకంగా మీరు ఫుల్ మెజారిటీ ఉన్నా కానీ ఏ రకంగా ఎందుకు పార్టీలోకి తీసుకున్నారంటే మీరు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలు ఓటేస్తారో ఆ నాయకుడు ఆ రకంగానే ఉండాలనే రీతిలో మా పార్టీ నిర్ణయం మేరకు మేము పెట్టుకున్నాం. మీరు పెట్టుకొని ఉంటారు, మిమ్మల్ని ఎవరొద్దన్నారు. మీరు కూడా ఒక బాండ్ పేపర్ రాయించుకొని ఉంటారు గెలిచిన వాళ్ళతోటి. అది మీరు రాయించుకోక ఈ రోజు వెళ్లే వాళ్ళ మీద అనడం ఏంటి అని మేము అంటున్నాం. వెళ్లే వాళ్ళని అనుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ మేము రాసుకున్న బాండ్ పేపర్ను తప్పు పట్టడం సరికాదు అంటున్నాం. రెండవది, ఈరోజు 2014లో కానీ 2018లో కానీ ఇప్పుడే అన్నారు బాలరాజ్ అన్న, మీకు 65 సీట్లు ఉన్నాయి కదా, ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నారు. మరి మీకు కూడా గతంలో కూడా మ్యాండేటరీ ఇచ్చిండ్రు కదా ప్రజలు. ఇచ్చిన తర్వాత ఎందుకు మీకేం లుకలుకలుండి భయపడ్డారు? మీకేం థ్రెట్ ఉన్నదని, అంటే మామతోటి థ్రెట్ ఉన్నదన్నా, అల్లుంతో థ్రెట్ ఉన్నదన్నా, లేకపోతే బిడ్డతో థ్రెట్ ఉన్నదన్నా, కొడుకుతో థ్రెట్ ఉన్నదన్నా, ఏ రకంగా భయపడి మా పార్టీ ఎమ్మెల్యేలను ఏ రకంగా కలుపుకున్నారు? అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు చేస్తే వేరు, మేం చేస్తే వేరా? మీరు నేర్పిన విద్యనే కదా ఈ రోజు ప్రజలు, అంటే మీ దానిలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ అధికారాన్ని కోరుకుంటున్నారని అర్థమవుతుంది. అంటే మీరే అహంభావంతో ఇంకా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అనే రీతిలో మీరు వ్యవహరించిన విధానంతో ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏ రకంగా కొట్టాలి, ఏ రకంగా గాడిద మీద ఊరేగించాలని చెప్పిందో ఈ రోజు అదే చెప్తున్నాం. మా పార్టీ ఏదైతే ప్రజలు అధికారం ఇస్తే ఆ అధికార పార్టీని కూలదొయ్యాలని కుట్రలు పన్నే వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు అదే పని చేస్తారంటున్నా. మేము గెలిచి అధికారంలోకి నెల రోజులు కూడా రాలేదు కాకముందే మీరు మేమే అధికారంలోకి వస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు చెప్పడం, మీరు చెప్పడం, రకరకాల, అంటే మీలో ఉన్న 1, 2, 3 నేతలు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఏ రకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఈసారి ప్రభుత్వాన్ని కూలిస్తే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుంటే మేం కాదు చేసే పని, ప్రజలే మిమ్మల్ని ఆ రకంగా చేస్తారని మేము అంటున్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే కాదు, 2 ఎమ్మెల్యేలు కాదు, చాలా మంది గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అనేక మంది ఎమ్మెల్యేలు ఈరోజు మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఇక గేట్లు ఓపెన్ చేస్తున్నా, రావడమే తర్వాయని కూడా చెప్పిండు. కాబట్టి మీ పార్టీ ఎమ్మెల్యేలను మీరు ఏ రకంగా కాపాడుకుంటారో మీ ఇష్టం, పోతే పోండి, ఉంటే ఉండండి అనే అహంభావ రీతిలో మేము మాట్లాడకూడదు అంటున్నా. ఈరోజు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోరుకుంటున్నారు. గతంలో 1, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు తీస్తే కూడా ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఏం తీసినా గానీ గజ్వేల్లో గానీ, సిద్దిపేట గానీ, సిరిసిల్ల గానీ, ఈ 3 నియోజకవర్గాలు తప్ప ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అనేది ఒకసారి చూపించాలి. ఆ సత్యాన్ని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మా పార్టీలో ఉంటే గతంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు కూడా అభివృద్ధి జరగదు. అంటే కాంగ్రెస్ పార్టీతోటే మొత్తం తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందనే రీతిలో, ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్తాయనే రీతిలో ఈ రోజు వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి పార్టీలోకి వస్తున్నారు. అంత మాత్రాన మేము పెట్టుకున్న బాండ్ పేపర్లను శంకించే విధంగా మాట్లాడితే మీరు పెట్టుకోలేదు, మీ చేతగానే తనంతో మీరు పెట్టుకోలేదు. మిమ్మల్ని పెట్టుకోక మేము వద్దన్నామా? ఒక పేపర్ కాదు 100 పేపర్లు రాయించుకొని ఉంటుంది. రాయించుకుంటే మాకు వచ్చిన నష్టం ఏంటి? మీరు రాయించుకోక మీరు